స్పీడ్ రా నాయన గంట స్పీడ్ జరు కొంచెం ఆ బైకులు కొనేది దానికోసం కదన్నా. ఫోన్ ఉంది ఎవరి దగ్గరన్నా ఫోన్ చేయాలి మనకి పైసలు ఉన్నాయి కానీ మన ఫోన్ ఎత్తాడు ఓహో ఏం సంగతి ప్రాబ్లమా? రాత్రి ఇక్కడ కొట్లాడైతే కొట్టినా నిన్న నలుగురిని కొడితే పోలీసులు నా గురించి తిరుగుతున్నారు ఇటు వస్తారా అని అందుకనే అడిగిన కొండాపూర్కి ఎట్టిపోతారని. మీరు కొండాపూర్కి వెళ్ళన్నా? కొండాపూర్ ఎక్కడో చోట దాచుకోవాలంతే ఇక్కడ ఏమైనా ఇల్లులు దొరుకుతాయో. హలో అరే ఎక్కడుంటే ఎందుకు సార్ మేమేం చేసినాం తప్పేమన్నా నువ్వు ఎస్ఐ అయినా ఎవరైనా మాకు సంబంధం లేదు. అరే ఏంది బ్రదర్ అయితే ఇప్పుడు ఏమంటావు చెప్పు. మనం ఒక గంట సేపు ఎక్కడైనా ఉంచుకుంటారా కొద్దిసేపు ఒక గంట సేపు చెప్పు ఒక నిమిషం. అరే కానిస్టేబుల్ నా దగ్గరికి ఎందుకు వస్తాడు? కాదు మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు అడ్రస్ చెప్తాడు చెప్పు ఈ అబ్బాయి. ఇక్కడేనా బ్రదర్ మీరు? ఒక ఫోన్ చేసుకోండి 999854. హలో ఉండండి బ్రదర్ ఒకసారి. చెప్పురా చెప్పు. విను ఫస్ట్ నేను మాట్లాడేది విను. రాత్రి ఎందుకు ఫోన్ చేసినావు? కొడతా పీక్తా సంపుతా చూసుకున్నాం కాదు. మీ ఏరియాకే వచ్చినరా ఇప్పటికే వచ్చిన రా. నువ్వు ఎంతమందిని తీసుకొస్తావు అంతమందికి రా, నేను ఇక్కడనే ఉంటాను. నువ్వు ఎవరినన్నా తీసుకొని రారా బాయ్, నేను ఇక్కడనే ఉంటా, చూసుకుందాం. నువ్వనేనా ఎవరి నెంబరు? అరే నువ్వు నా నెంబర్ నుంచి ఫోన్ ఎత్తకుండా వేరే వాళ్ళ నెంబర్ నుంచి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతున్నావు. రాత్రి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్లా అరే నువ్వు ఏరియాకి రా చూసుకుందాం, నీ తడాక చూద్దాం. నేను ఎవడు ఎందుకంటే ఒక్క నిమిషం బ్రదర్ కాల్ వస్తుంది ఆగు ఒక్క నిమిషం మాట్లాడిపో. ఎందుకంటే మళ్ళీ నీకు ఫోన్ చేస్తారు. నువ్వు నాకు హెల్ప్ చేసినావు బ్రదర్ నువ్వు నాకు హెల్ప్ చేసినావు. వాడు మళ్ళీ నిన్ను ఫోన్ చేసి ఎవరికి నెంబర్ ఇచ్చినావు? పోలీసు వాళ్ళకి ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అంటే ఇంతమంది చాలామంది సఫర్ అయ్యి ఇట్లా. హలో ఇగో ఈ నెంబర్ అజయ్ది, మళ్ళీ చెయ్యక చెప్తున్నా. నేను నీ ఏరియాకి వచ్చినా నీ దగ్గరకు వచ్చినా నువ్వు రమ్మంటే వస్తారే. అరే నాయన ఇక్కడనే ఉంటా, నువ్వు అడ్డే కానీ తీసుకొని రా బుడ్డే కానీ తీసుకొని రా. నీ ఊరు రమ్మన్నావు వచ్చినా, నీ ఇంటికాడికి రమ్మన్నావు లేవు. నిన్న ఫేస్బుక్లో పోస్టులు పెట్టినావు, వాట్సాప్లో పంపించినావు, తడాక చూద్దామన్నావు, ఆ మీతో మీద తెలుసుకుందాం అనుకున్నావు. నీ దగ్గరికి నేను వచ్చిన రారా నువ్వు. అరే నీకు దమ్ముదరే మొగోని వెళ్తే రారా. నేను నీ ఏరియాలోనే ఉన్నా. అరే పోనీ ఒక్క నిమిషం చెప్పరా, నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు. అన్న నువ్వు ఒక్క నిమిషం, ఒక్క 10 నిమిషాలు ఆడ కూర్చో, ఒక్క 10 నిమిషాలు కూర్చో బ్రదర్. వాడు మళ్ళీ నీకు ఇబ్బంది పెడతాడు, నువ్వు ప్రాబ్లంలో పడతావు. వాడు నీకు హలో సరే ఉండు బ్రదర్, నేను చాయ్ తాగేసి వస్తా. ఫోన్ కాదు మళ్ళీ తెచ్చిస్తా నేను. ఇంపార్టెంట్ మ్యాటర్ బ్రదర్. చెప్పు చెప్పు ఒక్క నిమిషం చెప్పు. ఏంటి ప్రాబ్లం? నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. వాడు మళ్ళీ నీకు ఫోన్ చేసి ఇబ్బంది పెడతా. హలో ఈ నెంబర్కు మళ్ళీ చేయకని చెప్పి ఫోన్ చేయకని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతాను. ఇంతకుముందు చాలాసార్లు నన్ను ఇట్లనే హరాస్ చేసినావు. ఉన్న నెంబర్లకు అన్ని నెంబర్ల పైన ఏ నెంబర్కి ఏం చేస్తే దాన్ని ట్రేస్ చేసి పోలీసు వాళ్ళకి డిపార్ట్మెంట్లో ఆడయిస్తున్నావు. నువ్వు ఏమేమి కథలు పడుతున్నావు మొత్తం నాకు తెలుసు బిడ్డ. చెప్తున్నా నాకు చేతికి దొరుకుతలేవు కానీ దొరుకుతా నిన్ను ఏం చేస్తున్నావు చూడు. ఇలా అరే నేను నీ ఏరియాకి వచ్చిండ్రా అంటే నువ్వు యాన్న ఉండి ఫోన్లో మాట్లాడతావేంద్రా. నా ఫోన్ ఏమో ఎత్తుతలేవు నువ్వు. ఫేస్బుక్లో ఆన్లైన్లో స్టేటస్లో ఏమేమో మాటలు పెడతావు, మూతబారి మాటలు కదరా. అరే నువ్వు అవన్నీ బ్రదర్ ఒక్క నిమిషం ఆగరా, లైన్లో ఉండరా. నువ్వు మొగను అయితే లైన్లో ఉండరా. ఒక్క 2 నిమిషాలు ఆడ కూర్చో. వాడు రాని బ్రదర్. వాడు వచ్చిన తర్వాత వాడు నన్ను కొడతాడా? కాదు బ్రదర్, వాడు నన్ను కొడతాడా నేను వాడిని కొడుతున్నా? కొంచెం ఉండు బ్రదర్. చెప్పు ఏం చెప్తావు? ఒక్క నిమిషం 10 నిమిషాలు కూర్చోడానికి కాదు, ఒక్క 10 నిమిషాలు కూర్చోరాదు. చెప్పురా ఏంద్రా. అరే నువ్వు రారా ఇక్కడికి, ఫోన్ ఇక్కడనే ఉంటది, నేను ఇక్కడ ఉంటా, మనిషి ఇక్కడనే ఉంటాడు. వెళ్ళిపోతా. ఎట్లా వెళ్ళిపోతావు? గార్డెన్ దగ్గర రారా. ఈయన ఉంటాడు, ఫోన్ ఉంటాడు, నేను ఉంటా, ముగ్గురం ఉంటాం రా. ఏమైతే చూద్దాం. ఒక్క నిమిషం బ్రదర్. మళ్ళీ నీకు బ్రదర్ నువ్వు కాదు, నువ్వు మంచి హెల్ప్ చేసినావు. అరే ఒక్క నిమిషం ఆగరా, నీతోటి కాదు బ్రదర్. నువ్వు మంచి హెల్ప్ చేసినావు. నువ్వు అన్న ఫోన్ చేసుకోవాలి కాదు, నువ్వు నాకు హెల్ప్ చేసినావు బ్రదర్. మళ్ళీ వాడిని నువ్వు టార్చర్ పెడతాడు బ్రదర్, ఇబ్బంది పెడతాడు బ్రదర్. అవసరం లేదు, నా మాట విను ప్లీజ్. ప్లీజ్ బ్రదర్ వాడు 10 మందితో వస్తా అన్నాడు. రాని ఒక్క నిమిషం గుంజుకోక బ్రదర్. ఏంది ఫోన్ ఇవ్వండి. ఒక్క 10 నిమిషాలు ఉండొద్దు. అరే 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 ఒక్క నిమిషం. అరే మళ్ళీ వాడు నీకు ఫోన్ చేసి సతాయిస్తాడు బ్రదర్. నా మాట ఎందుకు వినవు నువ్వు? ఇట్లా ఒక్కసారి అవసరం లేదా నానికి మీ మధ్యలో ఎందుకు?
కాదు మళ్ళీ వాడు ఫోన్ చేసి మళ్ళీ అంటే నేనేం చెప్పాలి సమాధానం? వాడు ఇంతకుముందు ఫోన్ చేశాడు, నా ఫోన్ ఎత్తుతలేడు కదా వాడు, మళ్ళీ నీకు ఫోన్ చేసి ఏం చేశారు మరి ఇవన్నీ? మరి నీకు ఫోన్ చేసి అడుగుతాడు కదా మళ్ళా. నేను స్విచ్ ఆఫ్ చేస్తా, నేను స్విచ్ ఆఫ్ చేస్తా. స్విచ్ ఆఫ్ ఎందుకు చేస్తావే? అవసరమా వద్దానా ప్లీజ్? ఒక్క నిమిషం ఉండు, వాడు వస్తే నేను ఆఫీస్ పోవాలి, అర్జెంట్ టైం వచ్చింది ప్లీజ్. సరే ఒకసారి హాయ్ చెప్పు, ఒకసారి ఒకసారి ఇట్లా హాయ్ చెప్పు ఒకసారి. ఇదా హాయ్? మనిషిని చూసి చెప్తారా, జాతకం చూసి చెప్తారా, మామూలుగా చెయ్యి చూసి చెప్తారా? మొగం చూసి చెప్తాను. ముఖం చూసి చెప్తారా? నేను మంచోన్నా దొంగన ఒక్కటి మాట చెప్పు, కరెక్ట్ చూడు. నవ్వమంటే నవ్వుతా, ఎడవమంటే ఎడతా. ఒక్కసారి ఒక ఫోన్ చేయవా, మనోని పిలుద్దాం ఇక్కడికి. ఒక్కటే నిమిషం ఈ నెంబర్ మిస్ కాల్ ఇద్దాం, ఒక్కసారి మిస్ కాల్ ఇవి ఫోన్ చేస్తాడు. 99854. హలో చెప్పు. పిఎస్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి నాకెందుకు కాల్ చేస్తారు? అవునండి ఎత్తుకపోతాం. అయితే ఏంది ఇప్పుడు, ఏంది ప్రాబ్లం ఏంది? మీ ప్రాబ్లం ఏంది నాకు అర్థం కాదు. నువ్వేమని మధ్యలో? అవును నువ్వు రాత్రి ఫోన్ చేసి ఎందుకు మాట్లాడుతున్నావు? రాత్రి ఒక్క నిమిషం ఆగు. నువ్వు రాత్రి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నావు. అవును అరే నువ్వు ఎస్ఐ అయితేంది, సి అయితేంది, ఈ నెంబర్ పట్టుకుంటావా? ఈ నెంబర్కి ఫోన్ చేస్తావా? ఉండను నేను ఈ నెంబర్లా. ఆగు, రికార్డ్ అయితే రికార్డ్ కానీ చెప్పు. అరే నెంబర్ ట్రేస్ అయితే ట్రేస్ కానీ అబ్బా, మాకెందుకు? అరే ఈ నెంబర్లో నేను ఉంటున్నా చేస్తానా? నువ్వు ఎస్ఐ అవుతుంది, సి అవుతుంది, నాకేమవుతుంది? అయితే నువ్వు రాత్రి ఫోన్ చేసి తిడుతున్నావు ఎందుకు మళ్ళా? ఒక్క నిమిషం ఆగు, నేను చెప్తా ఆయనకి. ఒక్క నిమిషం మాట్లాడి. అరే అరే ఒక్క నిమిషం మాట్లాడి. నేను చెప్తాను. ఏం చెప్తావు? నేను చెప్తాను. అరే ఒక్క నిమిషం రాసుకో, ఈ నెంబర్ రాసుకో. ఇక్కడనే ఉంటా తమ్ముడు, ఒక 10 నిమిషాలు నువ్వు ఇక్కడనే ఉండు. ఎవరో వస్తారంట, రాని ఇక్కడికి. ఏదో ఒకసారి ఒక్క నిమిషం తమ్ముడు. ఏయ్